ఫ్రెండ్స్ చూడండి, మేమైతే మళ్ళీ పీతల వేటకు వచ్చామన్నమాట. బాబాయ్ స్వామి బాబాయ్ ఒకసారి చూడు, నువ్వు గమనిస్తే చాలా పెద్ద ఎంట్రకాయ దొరికింది తమ్ముడికి. అయితే చాలా కష్టపడ్డాడు. ఎంట్రకాయ మిట్టి మిట్టి చచ్చిపోతుంది అలాగే. ఫ్రెండ్స్ చూడండి, చివరికి అయితే మేము ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, అలాగే మాయ అక్కడ అల్లం వెల్లుల్లి దంచుతున్నాడు. ఫ్రెండ్స్ చూసారా, ఈ గిమ్మ అయితే ఇంకా ప్రాణంతోనే ఉంది చూడండి. అంటే ఆల్రెడీ పీతల కూర రెడీ అయిపోయింది. వేడిగా ఉంటుంది మరి అన్నం. మా వాడైతే చూస్తున్నాడు. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే మళ్ళీ పీతల వేటకు వచ్చామన్నమాట. ఈ టైంలో పొలంలో మధ్యగా ఉంటుంది ఎంట్రకాయ. పీత దొరికింది, వెళ్తున్నాడు. వెళ్ళిపోయింది, మిస్ అయిపోయింది. అట్లాను అన్నీ మోసం చేస్తావా? ఆ రోజులో కానీ పాములు కనిపిస్తే వేసేయడమే. దాన్ని కుర్కీ ఫ్రెండ్స్ చూడండి, ఇంకోటి అయితే దొరికింది. ఏది సాయి లైవ్లో చూపించు. జీవితంతో పందెం కాయటం, అది 10 ఏళ్ల వయసులో. కరెక్ట్ అంటారా? ఎవరి జీవితం ఎవరు పందెం కాశారు? ఎవరి వయసు 10 ఏళ్ళు? నేను ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదండి, ఫీలింగ్ గురించి చెప్తున్నాను. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంగతి. పెద్దదైతే దొరికింది. ఇది 3వ ఎంట్రకాయ అనమాట. ఇగోండి మాడు పట్టాడు. బాబాయ్ స్వామి బాబాయ్ ఒకసారి చూడు, నువ్వు గమనిస్తే మావాడు చాలా పెద్దది పట్టాడు. మీ ఏరియాకి అయితే చిన్న చిన్న ఉన్నాయి, చూసావా? మా ఏరియాకి ఎలా ఉన్నాయో మామూలుగా ఉండదు. వాడు ఏదో డైలాగ్ చెప్పాలనుకున్నాడు, మర్చిపోయాడు. చూసుకోండి, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా చాలాసేపటికి ఇంకో పెద్ద ఎంట్రకాయ అయితే దొరికింది. సో మళ్ళీ పెట్టేస్తున్నాం, మళ్ళీ వెళ్తున్నాం. ఓకే. సరైన సింహం తగలంత వరకు ప్రతి వేటగాడు మగాడారా. నాకు నీలా సైన్యం లేదు, ఒంట్లో బెరుకు లేదు, చావంటే అస్సలు భయం లేదు. బై బర్త్డే డెత్ ని గెలిచొచ్చా రా. హాయ్ గైస్, చూడండి మేమైతే నైట్ పూట పీతల వేటకు అనేది ఈ రూపంలో చేస్తామన్నమాట. సో మాకు మధ్యాహ్నం పూట వెళ్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే దొరికేవి దొరికితే, దొరకనివి దొరకవు. నైట్ పూట అయితే వాటికి ఆహారం తీసుకోవడానికి అని చెప్పేసి పొలాలు, గట్లలో, అలాగే చిన్న చిన్న నీరు ఉన్నటువంటి, మనం కాళ్ళతో అడిగేస్తాం కదా, అలాంటి దగ్గర చిన్న చిన్న నీళ్ళు ఉంటుంది కదా, గొయ్యి అయిపోయిన దగ్గర. సో అలాంటి దగ్గర వచ్చి ఉంటాయి అన్నమాట. సో అలాంటివన్నీ మేము హంటింగ్ చేస్తామన్నమాట. ప్రెజెంట్ మా తమ్ముడు అదే పనిలో ఉన్నాడు, కానీ ఇంకా దొరకట్లేదు. దొరికితే చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు. మావాడైతే మా తమ్ముడు ఒక్కడే అయిపోయాడు పీతలు పడ్డానికి. సో మాకైతే భయం పడ్డానికి, అందుకనే మేము బకెట్ పడుతున్నాము. నేను మా మాయగారు, మా తమ్ముడు ఒక్కడే పడుతున్నాడు పాపం. మా ఏజెన్సీ ప్రాంతానికి అయితే ఇలా వేట చేసుకుంటాం అన్నమాట. మీ ప్రాంతానికి ఎట్లా వేట చేస్తారో మాకు మీ మంచి చిరునవ్వుతో కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మేమైతే పీతల వేటకు వచ్చినప్పుడు ఈ ధాన్యం తినడానికి అని చెప్పేసి అడవి పందులు కొన్ని వరి మొత్తం చాలా వరకు అయితే పంట నష్టం చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉండింది. సో మాకు దారి మధ్యలో అయితే మాకు వాటి నడిసే అడుగులు, అలాగే కొన్ని జాడలు అయితే కనిపించింది. సో భయపడ్డాము, బట్ తప్పదు, అలవాటు అయిపోయింది కదా. ఇగోండి చూడండి, మీరు బాగా గమనిస్తే ఇవన్నీ పాడైపోయింది. ఇగోండి ఫ్రెండ్స్ చూడండి, ఇంకోటి అయితే దొరికింది. మా తమ్ముడు అయితే రెడీ చేస్తున్నాడు. ఏది సాయి చూపించు. కొంచెం ఎక్కువ అయిపోయింది, లైటింగ్ పక్కకు పెట్టు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక నేను క్లోజ్ అప్లో పెడుతున్నాను.
ఇవ్వండి హాయిగా నిద్రించుచున్నాడు అనమాట మావాడు. కమాన్ అటాక్. లేదు చేతు కాదు ఇలా రా, ఇలా ఇలా రా, ఇలా 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 ప్రస్తుతానికి హ్యాండ్లో ఒకటి ఉంది. అది కాదు ఆడికి ఇలా రా. మట్టి అక్కడ పైన చూసుకోండి మట్టాకు. సో ఇదిగోండి మావాడైతే పట్టాడు. లైట్ దూరం పెట్టాయి అలాగా. ఇదిగోండి మావాడైతే రెడీ. ఉందా చాలా పెద్ద ఎంట్రకాయ దొరికింది తమ్ముడికి. అయితే చాలా కష్టపడ్డాడు. సాయి గట్టిగా పట్టావా? గట్టిగా పెట్టాను. సో ఫ్రెండ్స్ ఇంకోటి దొరికింది చూడండి. చీకటిగా ఉంది. నేను ఎక్కడైనా అడిగేసిస్తే ఓన్లీ పసాక్. ఓకే అయితే చివరికి దొరికిన పీతలు ఇటువంటిది అనమాట. సో చాలా వరకు అయితే కష్టపడ్డాము కానీ బాగానే దొరికింది మేము వచ్చిన టైంకి. అలాగే మాకు పట్టేవాడు ఒక్కడే అనమాట, తమ్ముడు ఒక్కడే. మేమిద్దరు కూడా టార్చ్లు సదుపాయం లేకపోవడం వల్ల లైటింగ్ అక్కడక్కడ చాలా ప్రాబ్లం అయిపోయేది. దాన్ని ఉద్దేశించి మాత్రమే మేము ఒక్కడికే అప్పగించామన్నమాట. ఒక్క టార్చ్ అయిపోయింది. సో ఇదిగోండి మాకు దొరికింది. అయితే బాగానే దొరికింది. మా ముగ్గురికి అయితే హ్యాపీ. చూడండి మేమైతే చివరికి ఇన్ని పీతలు పట్టుకున్నాము. ఆల్రెడీ బయలుదేరిపోయాము ఇంటికి వెళ్ళడానికి. ఇదిగోండి మేమైతే పీతలు ఏటుకు వచ్చిన తర్వాత అన్నీ అదే నీట్గా పెట్టేసుకొని రెడీ చేస్తున్నాం. బాగా చేస్తాం అనమాట. ఇప్పుడు మావాడు పీతకు అలా చంపేస్తున్నాడు అనమాట. చూడండి వద్దు అలా తీసే డైరెక్ట్ అలా తీసే చూప. కలుస్తుందిరా నీకు కూడా చంపిరా అంత ఫలాగుంటావు. ఇలా పట్టాలి బాగా ఎండిపోయి ఒకటి కొరికితే. ఇంకా ఫ్రెండ్స్ మా బాబు కూడా భయపడి ఒక ఎంట్రీకి పట్టాడు. అది కరిస్తే మరి గెమ్ము ఫస్ట్ ఇరుస్తానంటే ఇలా పట్టాలి. పెద్ద పెద్ద తీసి అలా ఇరవాలి. తీసి అనుకున్నాను. ట్రైనర్కి ఎవరాయా? ఫ్రెండ్స్ ఇరిసేస్తున్నాం కదా. ఇరిసే దొరికిందే తక్కువ అంత అంతే. ఏది ముక్కలు చేస్తేనే బాగుంటుంది సార్, ఎక్కువ పీసెస్ వస్తుంది. ఇలా పట్టచ్చా కొరుకుతుందా? ఇష్టం రా కొరికిన తర్వాత చెప్పు. దాంట్లో పెద్ద పెద్దగా తీద్దామని మెయిన్ రోడ్డుకున్న వాడికి ఎంట్రీగా కొరుకుతుంది తెలియదురా నీకు. ఆ గెమ్ము దగ్గర మళ్ళీ చేస్తే కొరకది ఎట్రా నీ మరి నువ్వు కొన్నావాడా పలాపాడా? గెమ్ము దగ్గర మళ్ళీ చేయి పెడితే కొరకదా? ఇలా చేసి దాన్ని కోసి బాగా తీస్తున్నా లేదా బావి? దాని కొరకు కొంటారు లేదు, దాంతో సంబంధం లేదు. ఇలా తీసేస్తే అయిపోయినట్టు. ఇదంతే. ఒకసారి అది మరి ఆ గమ్మ దగ్గర వేలు పెట్టరా, నీ కొరుకుతుందో కొరకదు? బ్రహ్మాండం చూస్తారు కదా సినిమా ఇష్టం. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, పోతారని వెళ్ళిపోతాను కదా. ఏదో సినిమా కనిపిస్తే ఎంత ఉందంటే అదే కష్టం రా. ఇది మంచి పవర్ ఉంది. నరకానికి వెళ్తే మన కూడా రాసిస్తారు.
ఎన్ని కోపాలు చేస్తుంటుంది అయ్యా అంతగా చచ్చేటప్పుడు కూడా నీకు ఎందుకు 6 రకాలు వెళ్తే కూడా ఫస్ట్ ఎంట్రీగా నాకే దొరుకుతుంది కొద్ది వాటర్ అనుకుంటాను ఎప్పుడు కొట్టచ్చు ఈజీగా కొరుకుతుంది ఇంత నీళ్ళతో పోరాడతాం లేకపోతే కొరకడికి ఎందుకు ఇలా సింకేయడం బుడ్డా పంట పండుగ సింకినట్టు లడ్డు కావాలా నాయనా? నువ్వు ముట్టుకోకే అద్దే మనకి ఎందుకే లొల్లి అరే ఎవరిని ముట్టుకుంటాను మరి అబ్బా వెరీ గుడ్ సూపర్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ అబ్బా మంచి ఎత్తారు పుట్టుకుని అద్దే సూపర్ సూపర్ ఏమైనా మరో లడ్డు కావాలా? అద్దే అద్దే వెనకకుండే సూపర్ మళ్ళీ ఏడన్నా చూస్తే ఇబ్బంది అవుతుంది ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు అగో చెప్తున్నావానే అరే వీడియో చేయనిరా నువ్వేటి సూపర్ ఫెంటాస్టిక్ సూపర్ అంతే సూపర్ అంతే అరే పట్టుకో నువ్వేంద్రా నన్ను ఎవరు అంటావా ఏంది ఏంద్రా నువ్వేంద్రా మేము పీతల వేటకి వెళ్ళింది మొత్తం పట్టేసాము. ఆల్రెడీ పీతలు కూడా క్లీన్ చేసాము. మావాడు వంట కోసం అని చెప్పేసి ఉల్లిపాయలు టమాటాలు రెడీ చేస్తున్నాడు. చూడండి, ఇదిగోండి మేము పట్టిన పీతలు. 2 గంటలు పట్టాము, బట్ బాగానే దొరికింది. ముగ్గురు వెళ్ళాం కదా. ఇదిగోండి మావాడైతే కట్ చేస్తున్నాడు. చివరికి అయితే మొత్తానికి అన్నీ కట్ చేసుకొని రెడీ చేస్తున్నాం. వాడికప్పుడే ఘాట్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ చూడండి, మేమైతే ఇదిగోండి పీతల వేటకి వెళ్ళొచ్చేసి ఈ టైంకి వచ్చేసాం అనమాట. సో ఒకసారి టైం చూపించి మాయా, టైం ఎంత అయిందో. ఇదిగోండి 9:51 అవుతుంది. సో మేము కరెక్ట్గా 7 గంటలకు వెళ్ళాం అనమాట. సో ఇది మేమైతే అన్నీ రెడీ చేసుకున్నాము. మావాడైతే ఉల్లిపాయలు కోసాడు, వేసుకున్నాము. కొన్ని మసాలా దినుసులు వేస్తే అయిపోతుంది. గరం మసాలా అన్నీ ఒకేసారి కలిపి చేసేస్తాం అనమాట. ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాం లైట్గా. సో కారం సరిపోలేదు అనుకుంటాను. సో కారం కూడా లైట్గా వేస్తున్నాను చాలు. సో ఇవన్నీ చేసారా? ఈ అయితే ఇంకా కారంతోనే ఉంది. ఇది ఈ స్థాయికి వచ్చింది. ఇప్పుడు వంట చేసేటప్పుడు చూపిస్తాను మీకు, చూడండి.
వచ్చేసి మాయ చూడ వేడిగా ఉంటుంది మరి మరి అన్న ఇంకా మా వాడైతే చూస్తున్నాడు. సరిపోయిందా కారం అన్నీ?